అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కాపాడుకోవడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టింది ఓ భార్య. తరుముకొస్తున్న మృత్యువుకు ఎదురు నిలిచి తన భర్తను కాపాడుకుంది. విధి వెక్కిరించినా, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఆమె మాత్రం ధైర్యం కోల్పోలేదు. భర్తకు తన లివర్ దానం చేసి ప్రాణం పోసింది. చిన్న చిన్న కారణాలకే గొడవలు పెట్టుకొని రచ్చకెక్కుతున్న జంటలున్న ఈ కాలంలో భర్తకు బాసటగా నిలిచి భార్యాభర్తల బంధానికి అసలు భాష్యం చెప్పింది ఆ ఇల్లాలు. ఆసుపత్రిలో ఒకరినొకరు చూసుకుంటున్న ఈ దంపతులు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఇర్లపూడికి చెందిన పానోత్ శ్రీను, ఆయన భార్య పానోతు లావణ్య. వీరికి 2018లో వివాహం జరగ్గా వారి ప్రేమకు ప్రతిరూపంగా 2 ఆడపిల్లలు పుట్టారు. పెద్ద పాప చాతుర్య శ్రీకీర్తన, చిన్న పాప మాన్యశ్రీ. దారావత్ శ్రీను బ్యాంక్ ఎంప్లాయీగా ఏపీజీవీబీలో పనిచేస్తుండగా లావణ్య ఖమ్మంలో ఎల్ఎల్బి లాస్ట్ ఇయర్ చదువుతోంది. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా ఊహించని ఘటన ఎదురైంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న శ్రీను ఆసుపత్రి పాలయ్యాడు. కామెర్ల వ్యాధి సోకిన శ్రీనుకు లివర్ ప్రాబ్లం ఉందని వైద్యులు గుర్తించారు. దాంతో శ్రీను, లావణ్య దంపతులు ఖమ్మం, హైదరాబాద్లోని అనేక ఆసుపత్రులు తిరిగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాలేయ మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పిన వైద్యులు అది ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్ అని శ్రీను, లావణ్య దంపతులకు వివరించారు. అప్పటికే లక్షలు ఖర్చు చేసిన శ్రీనివాస్ కుటుంబానికి ఆపరేషన్ డబ్బులు సమస్యగా మారాయి. ఆర్థికంగా స్తోమత లేని శ్రీను ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో భర్తను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న లావణ్య లివర్ దానం చేసేందుకు ముందుకొచ్చింది. దాంతో ఈ నెల 16న శ్రీనివాస్ కు సర్జరీ చేసి విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు వైద్యులు. అటు భర్తను కాపాడుకొని కుటుంబాన్ని నిలబెట్టుకోవడం లావణ్యకు బాధ్యతగా మారింది. భర్తకు కాలేయం ఇవ్వడానికి లావణ్య ముందుకు రావడంతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లివర్ మార్పిడి చికిత్స జరిగింది. లావణ్య నుంచి సేకరించిన లివర్ను ఆమె భర్త శ్రీనుకు అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ కోలుకుంటున్నారు. భర్త శ్రీనుకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ తర్వాత భర్తను చూసేందుకు లావణ్య రావడం అందరినీ కంటతడి పెట్టించింది. సర్జరీ నుంచి ఆమె కూడా క్రమంగా కోలుకుంటోంది.